హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం వంకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని గిన్నె వేడయ్యాక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర ఆవాలు వేయండి. జీలకర్ర ఆవాలు గోలాక మీడియం సైజ్ ఉల్లిగడ్డ కట్ చేసి వేసుకోండి. ఉల్లిగడ్డ గోలాలంటే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే తొందరగా గోలుతుంది. ఉల్లిగడ్డ లైట్గా గోలాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకొని 2 మినిట్స్ మూత పెట్టేసుకొని బాగా నూనెలో గోలనివ్వండి. ఉల్లిగడ్డ అండ్ పచ్చిమిర్చి ఈ విధంగా బ్రౌన్ కలర్లో గోలే వరకు కలుపుకొని కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి. నేనైతే 1/2 కేజీ వంకాయలు తీసుకొని వాటిని నీట్గా కట్ చేసి పెట్టుకొని ఉప్పు నీటిలో కడిగానండి. ఇప్పుడు వాటిని మనం ఇందులో వేసుకుందాం. మీరు కూడా ఉప్పు నీటిలో కడగండి, ఎందుకంటే మనం కట్ చేసిన వంకాయలు నల్లబడవు. వంకాయలు వేసుకొని బాగా కలపండి. వంకాయలు వేసిన వెంటనే మనం తగినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు వంకాయలకు బాగా పట్టుకొని టేస్టీగా ఉంటుంది. ఉప్పు వేసేసి కాసేపు మూత పెట్టేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గనివ్వండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ గోలనివ్వండి. ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకోండి. నేనైతే కొత్తిమీర వేయలేనండి, మీరింటే యాడ్ చేసుకోండి. అంతే అండి, సింపుల్. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ట్రై చేయండి మీరు కూడా. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.